జనసేన ఎమ్మెల్యే మరి కాసేపట్లో జాయిన్ అవుతారు. సో ముందుగా గెస్టులందరికీ కూడా నమస్కారం. నమస్కారం. రైట్, పార్టీలను పక్కన పెట్టి కార్తిక్ గారు మీ నుంచే వెళ్దాం. సో రకరకాల అంశాలు తెరపైకి వస్తున్నాయి. సో ఏంటి అంటే ఒక రాష్ట్రానికి రాజధాని ఇద్దరు రెండు ప్రధాన పార్టీలు డిసైడ్ చేశారు అంతకుముందు. అప్పుడు జగన్ ఓకే అన్నారు అసెంబ్లీ సాక్షిగా. ఆ తర్వాత మూడు రాజధానులు తెరపైకి వచ్చాయి. ఇప్పుడు మరలా మావిగన్ అంటూ ఉన్నారు. సో ఒక దశాబ్దం గడిచి మరో దశాబ్దంలోకి అడుగు పెడుతున్న తరుణంలో ఇప్పుడు కొత్త అంశాన్ని తెరపైకి తీసుకురావటం, ఓవైపు అక్కడ రాజధానిని ఏమో శరవేగంగా నిర్మాణం చేస్తున్నామని ప్రస్తుత ప్రభుత్వం చెప్పటం, ఇప్పుడు డైరెక్ట్గా వచ్చే ఎలక్షన్లో ఇదే కీలక అంశం మావిగన్ వర్సెస్ అమరావతి అంటూ ప్రతిపక్ష నేత జగన్ మాట్లాడటం ఎలా చూడొచ్చు అంటారు? ఇక్కడ 4 అంశాలు చూడాలండి. మొదటి అంశం రాజధాని విషయంలో వైసీపీ ఎన్ని స్టాండ్లు మార్చింది. రెండో అంశం అసలు ఇప్పుడు అమరావతి నుంచి మావిగనికి రాజధాని మార్చడం అనేది చట్టపరంగా సాధ్యమా, ఎందుకంటే పార్లమెంట్ చట్టపరంగా కల్పించాక. అది సెకండ్ పాయింట్. మూడో పాయింట్ అసలు ఈ దశలో ఆ మాట చెప్పొచ్చా, ఎందుకంటే మొన్న ప్రజా తీర్పు 2024 మన కళ్ళ ముందు ఉన్న తర్వాత అది చెప్పడానికి అవకాశం ఉందా. రెండోది చెప్పారనుకుంటే అది పార్టీ పరంగా ఎలా చెప్పాలి, కానీ ఎలా చెప్పాడు జగన్మోహన్ రెడ్డి. ఈ 4 అంశాలు చర్చించుకుందాం. మొదటి అంశం ఇప్పటివరకు ఎన్ని స్టాండ్లు మార్చాడు. మీరు అన్నట్టు 2019 ఎన్నికల కంటే ముందు అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధాని అని చెప్పాడు జగన్మోహన్ రెడ్డి. నేను పర్మనెంట్ ఇల్లు కట్టుకున్నాను, చంద్రబాబు నాయుడు టెంపరీ ఇల్లు మాత్రమే కట్టుకున్నాడు అని చెప్పాడు. ఇక నేను పార్టీని అమరావతి నుంచే నడిపిస్తున్నాను, ప్రభుత్వాన్ని కూడా అమరావతి నుంచే నడిపిస్తాను అని చెప్పారు. ఆ రోజు నమ్మారు. అమరావతి ప్రజలు కూడా వైసీపీకే ఓటేశారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత 3 రాజధానుల కాన్సెప్ట్ పట్టుకొచ్చారు. అంటే కార్యనిర్వాహక రాజధానిగా వైజాగ్, తర్వాత శాసన రాజధానిగా అమరావతి, న్యాయ రాజధానిగా కర్నూలు అని 3 రాజధానులు అనేటువంటి కాన్సెప్ట్ పట్టుకొచ్చారు. దీన్ని ప్రజలు యాక్సెప్ట్ చేయలే. 3 రాజధానులు వర్సెస్ అమరావతిగా ఎన్నికలు జరిగితే అమరావతి ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధాని అని రాష్ట్రం మొత్తం యూనిటీగా తీర్పిచ్చింది. ఇప్పుడు వైజాగ్ నుంచే పరిపాలన చేస్తానని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. కానీ వైజాగ్ సిటీలో వైసీపీ 1 సీట్ వచ్చిందా మొన్న? కర్నూలు న్యాయ రాజధాని అన్నాడు, కర్నూలులో వైసీపీకి 1 సీట్ వచ్చిందా సిటీ పరిధిలో? మరి ఈవెన్ కర్నూలు ప్రజలు, వైజాగ్ ప్రజలు కూడా, మళ్ళీ వైజాగ్ అనేది పర్టికులర్గా చెప్పాలి. ఎందుకంటే చివరి రోజులో జగన్మోహన్ రెడ్డి చెప్పింది ఏంటంటే పేరుకి 3 రాజధాని కానీ వైజాగే రాజధాని, ఇక్కడ నుంచే పరిపాలన చేస్తాను అని కూడా చెప్పారు. ఇక్కడే ప్రమాణ స్వీకారం చేస్తానని కూడా చెప్పారు. కానీ వైజాగ్ ప్రజలు కూడా యాక్సెప్ట్ చేయలే. అసలు ఉమ్మడి వైజాగ్ జిల్లా పరిధిలో అరకు, పాడేరు 2 సీట్లు వచ్చాయి, కానీ వైజాగ్ సిటీ పరిధిలో వైసీపీకి ఏ సీట్లు రాలే. సో వైజాగ్ నుంచి పరిపాలన చేస్తా అన్నా కానీ వైజాగ్ ప్రజలు యాక్సెప్ట్ చేయలే. అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధాని అని చెప్పారు. సరే, అక్కడితో జగన్మోహన్ రెడ్డి ప్రజల అభిప్రాయానికి అనుగుణంగా మార్చుకున్నాడా? లేదు. తర్వాత ఏమన్నాడు, ఈ నాగార్జున యూనివర్సిటీ ల్యాండ్స్లో రాజధాని కట్టొచ్చు కదా అని ఒకసారి. తర్వాత అసలు రాజధాని అనేది రాజ్యాంగంలో ఉందా అని మరొకసారి. తర్వాత ఇక రకరకాల ప్రపోజల్స్ పట్టుకొచ్చి ఇప్పుడు మావిగన్ కాడికి వచ్చి అయిపోయాడు. మావిగన్ అనేది ఇప్పుడు ఎగ్జాంపుల్ అండి, మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ఈ 3 ప్రాంతాలని కలిపి ఒకే రాజధాని. ఇప్పుడు 3 రాజధానుల కాన్సెప్ట్ నుంచి ఒకే రాజధాని అనే కాన్సెప్ట్ జగన్ వచ్చాడు. మరి ఈ మావిగన్ కాన్సెప్ట్ ని 2019 నుంచి 2024 మధ్య ఇంప్లిమెంట్ చేయొచ్చుగా. ఎవడెట్టుకున్నాడు? ఒకే రాజధాని అని దీన్ని డెవలప్ చేయొచ్చు కదా, ఇక్కడ కట్టొచ్చు కదా, సెక్రటరేట్ అసెంబ్లీ ఏదో ఉన్నంతలో కట్టేసి రాజధాని స్టార్ట్ చేయొచ్చు కదా. కానీ ఆ పని చేయలేదు. ఇది అంటే జగన్ ఎన్నిసార్లు మాట మార్చాడు అని చెప్పడానికి. ఇప్పుడు 3 రాజధాని కాన్సెప్ట్ నుంచి ఒకే రాజధాని కాన్సెప్ట్లోకి జగన్ వచ్చాడు. కాదే అమరావతి కాకుండా మావిగన్ అంటున్నాడు. ఇదొకటి. రెండో అంశం ఏంది, చట్టపరంగా సాధ్యమా? ఇప్పుడు ఈ దేశంలోనే తొలిసారి అమరావతికి చట్టబద్ధత కల్పించడం అనేది జరిగింది. ఒక రాష్ట్ర రాజధానికి పార్లమెంట్లో చట్టబద్ధత కల్పించడం జనరల్గా జరగదు. ఇప్పటి వరకు ఏ రాష్ట్ర రాజధానికి లేదు, ఒక అమరావతికే ఉంది. ఎందుకు? ఈ జగన్ లాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి తప్పనిసరి పరిస్థితుల్లో ఒక హామీ మేరకు ఎన్డీఏ గవర్నమెంట్ అంటే కేంద్రంలో రాష్ట్రంలో వాళ్ళే ఉండటం వల్ల అది సాధ్యమైంది. అమరావతికి పార్లమెంట్లో చట్టబద్ధత కల్పించి రాష్ట్ర విభజన బిల్లులో సవరణ తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అని పెట్టారు. రేపు మావిగన్గా చేయాలి అంటే మళ్ళీ పార్లమెంట్లో చట్ట సవరణ మార్చి అక్కడ అమరావతి పేరు కొట్టేసి మావిగన్ పేరు చేర్చాలి అంటే పార్లమెంట్లో వైసీపీ బలం సరిపోయిద్దా? లేదు. జాతీయ పార్టీల ఆమోదం కావాలి. జాతీయ పార్టీలు అయినటువంటి బీజేపీ, కాంగ్రెస్, ఇప్పుడు మొత్తం దేశంలో వైసీపీ తప్ప అందరూ అమరావతికి జైకొట్టారు. సో టెక్నికల్గా అసలు చట్ట సవరణ చేయటం, పార్లమెంట్లో మార్చడం అనేది సాధ్యమయ్యే పని కాదు. మేబీ చట్టాల మీద జగన్కి అవగాహన లేక మాట్లాడుతున్నాడు. కానీ ఇంకోటి తక్కువ కారణం చేస్తాను. తర్వాత ఇది రెండో పాయింట్. మూడో పాయింట్ ఏంది, అసలు 60,000 కోట్లతో ఒక పక్కన పనులు జరుగుతుంటే అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధానిగా ప్రజలందరూ దేశమంతా యాక్సెప్ట్ చేస్తూ ఉంటే కేంద్రం కూడా తన సెక్రటరేట్ అంటే రాష్ట్రానికి సంబంధించినటువంటి సెక్రటరీని అమరావతిలో పెడుతున్నటువంటి నేపథ్యంలో ఒక క్వాంటమ్ కంప్యూటింగ్ హబ్గా అమరావతిని మార్చాలని ప్రయత్నాలు జరుగుతున్న నేపథ్యంలో
అన్ని రకాల నిర్మాణాలు జరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు ఈ దశలో చెప్పడం కరెక్టా మళ్ళీ కన్ఫ్యూజన్ క్రియేట్ మాట్లాడదాం సార్ ఈ అంశం గురించి మాట్లాడదాం. మాట్లాడే ముందు షార్ట్ బ్రేక్.